బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో మేకప్ సిరీస్ చేసాను కాబట్టి నేను ఫస్ట్ వీడియోలో అయితే మీకు మేకప్ కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని మీకు లిస్ట్ ఆ వీడియోలో రికమెండ్ చేశాను. అండ్ సెకండ్ ఈ వీడియోలో అయితే నేను మేకప్ కి బేసిక్ స్టెప్ స్కిన్ కేర్ అనమాట. సో స్కిన్ కేర్ లేకుండా మేకప్ అనేది అస్సలు చేయకూడదు. సో దానివల్ల మీ స్కిన్ అనేది స్పాయిల్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ మేకప్ అనేది అంత బాగా ఫేస్ మీద కూర్చోాలన్నమాట. సో మీకు మంచి బేస్ కావాలి, మంచి మేకప్ లుక్ కావాలి అనుకుంటే సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్ అనేది అస్సలు మిస్ చేయొద్దు. అండ్ స్కిన్ కేర్లో మనకి బేసిక్గా కావాల్సింది సిటిఎం. ఎస్, సో చాలా మంది సిటిఎం వరకే ఫాలో అవుతారు, ఎస్ అనేది మర్చిపోతారు. అండ్ మీకు తెలుసో తెలియదు, బట్ ఆ ఎస్ అనేది ఏంటో మనం ఈ వీడియోలో ముందు చూద్దాము. అండ్ సిటిఎం కూడా ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సిటిఎం, ఎస్. సో సిటిఎంఎస్ అంటే సి ఫర్ క్లెన్జింగ్ అనమాట. సో సి ఫర్ క్లెన్జింగ్. సో క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్ కి స్టార్ట్ చేయడానికి ముందు. సో మీరు ఫేస్ అనేది క్లెన్స్ చేసుకోవాలి. ఇందులో మనకి చాలా టైప్స్ ఉంటాయి. లైక్ యాజ్ యూజువల్ సింపుల్ గా చెప్పాలి అనుకుంటే క్లెన్జింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఫేస్ వాష్ చేసేసుకోవడం, ఫేస్ ని క్లీన్ చేసుకోవడం అనమాట. సో దాన్ని మనం క్లెన్జింగ్ అంటాము. సో క్లెన్జింగ్ లో మనం ఏ స్టెప్స్ ఫాలో అవుతామంటే ఐదర్ యూ కెన్ యూస్ ఫేస్ వాష్. సో మీరు ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేసి క్లెన్స్ చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు సోప్ కన్నా కూడా ఫేస్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేయండి సో దట్ మీ ఫేస్ మీద, స్కిన్ మీద చాలా లైట్గా ఉంటుంది ఈ ఫేస్ వాష్ అనేది. అండ్ క్లెన్జింగ్ అనేది మేకప్కి ముందు స్టార్ట్ చేయాలి. సో మీ స్కిన్ అనేది క్లీన్గా లేకపోతే అస్సలు స్టార్ట్ చేయొద్దు, అది క్లెన్జింగ్. సో యూస్ చేసి మీరు క్లెన్స్ చేసుకోవాలి. సో మీ స్కిన్ కి తగినట్టు మీరు ఫేస్ వాష్ అనేది యూస్ చేసుకోవాలి. సో మీది ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ లేదా డ్రై స్కిన్ చూసుకొని దానికి తగినట్టు ఫేస్ వాష్ అనేవి యూస్ చేసుకోవచ్చు. సో ఏది తెలియకపోతే మీరు ఆల్ స్కిన్ టైప్స్ అన్ని రికమెండ్ చేసి ఉంటాయి కదా ఫేస్ వాషెస్, అవి యూస్ చేయొచ్చు. సో ఇది ఒక స్టెప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నాము. ఒక 10 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour గ్యాప్ ఉంది అనుకుంటే ఆ గ్యాప్లో మీరు ఏం చేయాలి, ఫేస్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకోవాలని ఏం లేదు, ఫేస్ వాష్ యూజ్ చేయాలనేది ఏం లేదు. యూ జస్ట్ గో ఫర్ వెట్ వైప్స్. సో నా దగ్గర లవ్ లాక్ మాయిశ్చరైజింగ్ వైప్స్ ఉన్నాయి. సో నేను మ్యాక్సిమం ఈ వైప్సే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇవి చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ ఉంది కాబట్టి సో మీరు ఏ వైప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే యూజ్ చేయాలని ఏమీ లేదు, మీరు మీ దగ్గర ఉన్న ఏ వైప్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మీరు వైప్స్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు మీ ఫేస్ని. సో యాజ్ ఐ సెడ్ ఇలా ఫోల్డ్ చేసేసి నేను ఇలా వైప్ చేసేసుకుంటున్నాను. సో డర్ట్ ఏమన్నా ఉన్నా కూడా మీకు వెళ్ళిపోతుంది. సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇదనమాట, ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫేస్ క్లీనింగ్ అనమాట. సో ఇది క్లెన్జింగ్ ఇంకొక స్టెప్, ఇంకొక మెథడ్. సో లేదంటే మీరు ఇంకొకటి ఏం ఫాలో అవ్వచ్చు అంటే, సో మన దగ్గర మైసెలర్ వాటర్ అనేది ఉంటుంది కదా. సో దీన్ని యూజ్ చేయొచ్చు మీరు. సో ఏ మైసెలర్ వాటర్ అని తీసుకొని జస్ట్ అదే సైడ్ ఏదైనా వైప్ కాటన్ ప్యాడ్ తీసేసుకొని ఆ కాటన్ ప్యాడ్లో ఈ వాటర్ అనేది వేసేసుకొని మీరు దాంతో ఇలా వైప్ అవుట్ చేసేసుకోవడమే. సో దట్ దీంతో కూడా మీరు క్లెన్స్ చేసుకోవచ్చు. సో ఇది 2-3 టైప్స్ ఆఫ్ క్లెన్జింగ్ అనమాట. సో ఈ క్లెన్జింగ్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాలి మేకప్కి ముందు. సో దిస్ ఈజ్ అబౌట్ సి. సో నెక్స్ట్ ఏంటి, టీ కదా. సో టీ అంటే టోనర్. సో మీరు టోనర్స్ యూజ్ చేయడం అస్సలు మిస్ చేయవద్దు.
సో నా దగ్గర గుడ్ వైబ్స్ నరిషింగ్ టోనర్ టెండర్ కోకోనట్ అయితే ఉంది. సో టోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టోనర్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న పోర్స్ అన్ని క్లోజ్ అవుతాయి అన్నమాట. సో క్లోజ్ అవ్వడం వల్ల మన మేకప్ ప్రోడక్ట్స్ అనేవి మన స్కిన్ లోపలికి వెళ్ళకుండా ఆగిపోతుంది. సో దట్ మన పోర్స్ అన్ని టైట్ అవ్వడం వల్ల ఈ మేకప్ అక్కడక్కడ ప్యాచీగా ఉండకుండా నీట్గా ఒక మంచి బేస్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మేకప్ వేసుకోకపోయినా ఈ CTMS అనేది కంపల్సరీ చేసుకోవాలి. స్కిన్ కేర్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. విత్ మేకప్ ఆర్ వితౌట్ మేకప్ రోజు స్కిన్ కేర్కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తేనే బాగుంటుంది. మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది అనమాట. సో టోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టోనర్స్ స్పెషలీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయడం వల్ల మీ పోర్స్ అనేవి క్లీన్ అవుతాయి అండ్ ఆయిల్ ప్రొటెక్షన్ కూడా చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో దట్ టోనర్స్ అనేది యూజ్ చేయడం అలవాటు చేసేసుకోండి. సో మీరు ఇదే యూజ్ చేయాలనేది లేదు, మీరు ఏ టోనర్స్ అని యూజ్ చేసుకోవచ్చు, లేదా సింపుల్గా మన రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ప్రెజెంట్ అయితే ఇలా సో మీరు చూసారు కదా. సో టోనర్స్ అప్లై చేసిన తర్వాత ఇలా రుద్దొద్దు, జస్ట్ ట్యాప్ ఇట్. సో మీరు ట్యాప్ చేస్తూ అది డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. అండ్ ప్రతి ప్రోడక్ట్ అప్లై చేసే ముందు కొంచెం టైం అనేది ఇవ్వాలి మీరు, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. టైం ఇవ్వకపోతే మీరు ఆ స్కిన్ కేర్ అనేది మీ స్కిన్లోకి ప్రాపర్గా వెళ్ళదనమాట. సో గో ఫర్ ఒక 30 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ లేదా టైం ఇచ్చి నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద థింగ్. సో టోనర్ అనేది నాది కొంచెం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు టోనింగ్ తర్వాత మాయిశ్చరైజర్, ఎం ఫర్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్స్ అనేవి అప్లై చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకూడదు. సో నేను టోటల్గా ఏం చెప్తానంటే స్కిన్ కేర్ అనేది అస్సలు మిస్ చేయకూడదు, ఈ ప్రోడక్ట్స్ అనేవి అస్సలు మిస్ చేయకూడదు. బిఫోర్ మేకప్ ఆర్ మీరు మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా స్కిన్ కేర్ అనేది చేసుకోవాలి. సో దట్ మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అండ్ ఐ హ్యావ్ హియర్ మామా ఎర్త్ రైస్ వాటర్ మాయిశ్చరైజర్ హియర్. సో మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా అది మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ మాయిశ్చరైజర్స్ కూడా మీ స్కిన్ని పట్టేసి ఉంటాయి. లైక్ మీ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనేది చూసుకొని మాయిశ్చరైజర్స్ అనేవి అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ రికమెండ్ చేశాను కదా, మీరు మాయిశ్చరైజర్స్లో మీకు బడ్జెట్లో ఏదైనా తీసుకోవచ్చు. పాండ్స్ ఉంది, నివియా ఉంది అండ్ లాక్మీ పీచ్ మిల్క్ ఉంది. సో ఐ హ్యావ్ దిస్ ఆల్సో. మీ దగ్గర ఏది బడ్జెట్లో ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు యూజ్ చేసే ప్రోడక్ట్ అనేది నాట్ ఓన్లీ ఫేస్, యూ హ్యావ్ టు యూజ్ ఆన్ యువర్ నెక్ ఆల్సో. మీరు నెక్ కూడా అప్లై చేసుకోవాలి సో దట్ మీ స్కిన్ అంతా ఈవెన్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద మాయిశ్చరైజర్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అనేది మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో సన్ స్క్రీన్లో మీకు ఏ సన్ స్క్రీన్ అయితే యూజ్ అవుతుందో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో SPF 50+ PA++ ఉన్నది యూజ్ చేయండి. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ నాకు దగ్గరే పాండ్స్ కూడా ఉంది. ఇది 35+ UVB అనమాట. సో మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి, బట్ ట్రై టు యూజ్ 50+ ఉన్నది, PA++ ఉన్నది యూజ్ చేయండి. సో దట్ అండ్ 2 ఫింగర్ రూల్ ఆర్ 3 ఫింగర్ రూల్ అనేది యూజ్ చేయాలి మీరు. సో అండ్ సన్ స్క్రీన్ అనేది ఆల్వేస్ ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ అలా వేసుకోండి. సో నేను ఇక్కడ ఎక్కువగా ఏం అప్లై చేయలేదు బికాస్ నేనేం బయటికి వెళ్ళట్లేదు కాబట్టి. సో
ఒకవేళ బయటికి వెళ్తుంటే మీరు 3 ఫింగర్ రూల్ 2 ఫింగర్ రూల్ అనేది మిస్ చేయకుండా అప్లై చేసుకోవాలి. సో 2 ఫింగర్స్కి తగినట్టు లేదా 3 ఫింగర్స్కి తగినట్టు ప్రోడక్ట్ అనేది అప్లై చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. సో దాట్స్ ఇట్. సో ఇది ఎస్ అనమాట. సో CTMS. సో ఇది స్కిన్ కేర్లో ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు CTMSని. అండ్ ఇంకొకటి ఏంటంటే లిప్ బామ్. సో స్కిన్ కేర్లో లిప్ బామ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మేకప్కి ముందు ఆల్వేస్ యూజ్ లిప్ బామ్. సో లిప్ బామ్ యూజ్ చేయడం వల్ల మీ లిప్స్ అనేవి హైడ్రేటింగ్గా ఉంటాయి అండ్ నరిషింగ్గా ఉంటాయి అనమాట. సో ఫైనల్గా మనం లిప్స్టిక్ అప్లై చేసేటప్పుడు అవి సాఫ్ట్గా ఉంటాయి అండ్ అప్లికేషన్ కూడా మనకి ఈజీ అయిపోతుంది. సో ఇదనమాట స్కిన్ కేర్ అనేది. సో ఈ సిరీస్ అస్సలు మిస్ చేయొద్దు మీరు. సో మేకప్ అప్లై చేసే ముందు స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో CTMS అస్సలు మిస్ చేయొద్దు. దాట్స్ ఇట్. అండ్ ఈ వీడియోలో ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ సిరీస్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో. సో నెక్స్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మిస్ అయినా పర్లేదు, నెక్స్ట్ దాన్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఐ మీన్ ఇది చేయకుండా ఇది చూడకుండా అది చూడలేరు అనుకోండి, బట్ అది బేస్ కాబట్టి నెక్స్ట్ మేకప్లో మన బేస్ ఎలా ఉండబోతుంది, ఏమేం చేయాలనుకుంటున్నాము దాంట్లో చూద్దాము. సో డోంట్ మిస్ అవుట్ ద నెక్స్ట్ సిరీస్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ విల్ ఆల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ అండ్ స్టే హ్యాపీ, బీ హ్యాపీ.